హల్లెలూయా. గుడ్ మార్నింగ్. మరొక రోజు ప్రభు మనకి అనుగ్రహించాడు. ఆదివారంతో మన భక్తి అయిపోలేదండి. సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం, మళ్ళీ ఆదివారం. ప్రతి వారము, ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి నిమిషం, ప్రతి క్షణం దేవుని సహాయం మనకు కావాలి. క్షణాలు నిమిషాలుగా, నిమిషాలు గంటలుగా, గంటలు రోజులుగా, రోజులు నెలలుగా, నెలలు సంవత్సరాలుగా మారిపోతున్నాయి కదా. ఎంత త్వరితముగా కాలం సాగిపోతుందో చూడండి. ఒక్క క్షణం కూడా అయిపోయిన దాన్ని మళ్ళీ మనం తెచ్చుకోలేము. అందుకే మన ముందున్న ప్రతి సమయాన్ని సద్వినియోగపరచుకోవాలి. చిన్న ప్రార్థనలో గడిపిన సమయం అంతా సద్వినియోగపరచుకున్నదే. దేవునితో గడిపిన సమయం అంతా ప్రయోజనకరమైనది. రండి, కొద్ది నిమిషాలు ఆయన సన్నిధిలో గడుపుదాం. దినమంతా ఆయన ధ్యానిద్దాం. పరిశుద్ధుడా, నీకు వందనములు. మా సమయమును ఆయన పోనీయక సద్వినియోగపరుచుకున్నట్లు అజ్ఞానుల బలి కాక జ్ఞానులుగా ఉండటకు సహాయం చేయండి. క్రీస్తునామములో ఇచ్చున్నాము తండ్రి. ఆమేన్. నిన్న మందిరాలకు వెళ్ళారా? ఈరోజు ఉదయం లేచి ప్రార్థించుకున్నారా? దేవుని వాక్యం బహుగా హెచ్చరిస్తుంది సమయాలను గురించి. మనం ప్రభు రాకడ సమయంలో ఉన్నాం, అంత్య దినములలో ఉన్నాం. ఏ గడియలో ప్రభు వస్తాడో మనకు తెలియదు కనుక మనం సిద్ధపడి ఉండాలన్నది దేవుని వాక్యం మనకి హెచ్చరిస్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం చదువుతున్నాను వినండి. దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి. దినములు చెడ్డవి కనుక, నిజంగానండి వర్స్ట్ దినాల్లో మనం ఉన్నాం. అతి చెడ్డ దినములలో మనం ఉన్నాం. ఇంత విపరీతమైన అక్రమము, అన్యాయము, ఇటువంటి విపత్తులు గతంలో ఎప్పుడు లేవనుకుంటా. ఎంత భయంకరంగా మనుషులు చనిపోతున్నారో చూడండి. యాక్సిడెంట్లలో చనిపోతున్నారు. ఎక్కడ చూసినా మానభంగాలు, డ్రగ్ అడిక్షన్స్, అన్యాయము, అక్రమము, హత్యలు, ఆత్మహత్యలు. చెడ్డ దినాలండి ఇవి. ఒకరినొకరు చంపుకోవడానికి, ఒకరినొకరు మోసగించుకోవడానికి, ఒకరికొకరు అపకారం తలపెట్టుకునే రోజులు ఇవి. ఎందుకు ఇలా తయారవుతుంది? దేవునికి చోటివ్వనల్లని వారిగా ఉన్నారు కనుక ఏమైన కార్యాలు చేయడానికి వారిని అప్పగించారని ప్రభు అన్నట్టు ఈరోజు మనుషులు దేవుని లెక్క చేయటం లేదు. క్రైస్తవులు అనబడిన వారు కూడా యేసు ప్రభు అంటే, ఆయన ప్రేమ అంటే విలువలేని వారిగా, చులకనగా ఎంచుతాం అనేది, ఆచార భక్తితో బతకటం అనేది ఈ రోజున లోకానికి ఉప్పు మీరే అంటే ఉప్పు చెడిపోతే ఇంకేం చేస్తామండి? సారం పోతే, ఉప్పు సారం పోతే ఎందుకు పడిగిరాదు? కాళ్ళతో తొక్కబడటానికి తప్ప. యేసు నామాన్ని ధరించిన మనం ప్రతి క్షణాన్ని సద్వినియోగపరచుకోవాలి. దేవునితో గడిపిన సమయం సద్వినియోగ సమయం. దేవుని కొరకు గడిపిన సమయం సద్వినియోగపరుచుకుంటున్నాం. దేవుని పనిలో ఇన్వెస్ట్ చేసిన సమయం అనేక రెట్లు ప్రతిఫలం ఇస్తుంది. సమయమును పోనీయక, మనకెవరు పట్టుకోలేమండి గడియారాన్ని. అవి తిరుగుతూనే ఉంటాయి. ఆ ముళ్ళు అవి పోతూనే ఉంటుంది. ఆ రోజుల క్యాలెండర్ పేజీలు తిరుగుతూనే ఉన్నాయి. సమయమును పోనీయక సద్వినియోగం దుర్వినియోగం చేసుకుంటున్నారు చాలామంది. సమయాన్ని పాడు చేసేవేంటో తెలుసా మీకు? ఈరోజు సెల్ ఫోను మన సమయాలను పాడు చేస్తున్నాయి. సెల్ ఫోన్ తప్పు కాదండి. సెల్ ఫోన్ చాలా ఉపయోగకరమైంది. సువార్తలు అందించడానికి అది ఎంతగానో ఉపయోగకరంగా ఉంది. సువార్త వినడానికి ఉపయోగకరంగా ఉంది. కనీస పరిజ్ఞానాన్ని పొందడానికి ఉపయోగకరంగా ఉంది. కమ్యూనికేషన్ చేసుకోవడానికి ఉపయోగకరంగా ఉంది. కానీ మిస్యూజ్ చేసినప్పుడు, దుర్వినియోగం చేసుకున్నప్పుడు ఆ సెల్లే నీ శత్రువు అయిపోతుంది.
నీ సమయాన్ని తినేస్తుంది, నీ బ్రెయిన్ తినేస్తుంది, నీ మనసు పాడు చేస్తుంది. ఎంతసేపు ఒక రోజులో సెల్ వాడతారో లెక్కలు కడితే ఇంచుమించు 7 గంటలు ఒక వ్యక్తి సగటున సెల్ ఫోన్తో గడుపుతున్నాడని లెక్కలు కట్టారండి. అయ్యో, 7 గంటలు ఆ సెల్ ఫోన్ను గెలుగుతూ పొద్దున్న సాయంత్రం మధ్యాహ్నం కుదిరినప్పుడు ఎలా నువ్వు చేస్తున్నప్పుడు అదంతా కూడా అందులో ఎంత ప్రయోజనకరమైంది ఉంది, ఎంత సారాన్ని నువ్వు గుంజుకుంటున్నావు. దేవుడు మనకి 24 గంటలు ఇచ్చాడు. 8 గంటలు నిద్రపో, 8 గంటలు పని చేసుకో, మరో 8 గంటలు నీ శరీర అవసరతలు తీర్చుకోవడానికి, కనీసం ఒక 4-5 గంటలు దేవుని కార్యాలు చేయడానికి గడిపితే మిగిలిన గంటలన్నీ అసలు 4 hours సాలిడ్గా దేవుని కోసం స్పెండ్ చేయండి. ఆయన వాక్యం చదవడానికి, ప్రార్థించుకోవడానికి, ఆయన నామాన్ని మహిమపరచినట్లు, ఆయన రాజ్యాన్ని కట్టే పనిలో ఏదో ఒక పనిలో నిమగ్నం అవ్వండి. మిగిలిన సమయం అంతా దీవించబడుతుంది. మన సమయాన్ని తినేసేది వ్యర్థమైన మాటలు. ఈ సెల్ ఫోన్లో చాటింగులు, చీటింగులు చేసుకుంటూ కూర్చుంటున్నారు కదా. సెల్ ఫోన్లో గంటలు మాట్లాడుకునేవారు కూడా ఉన్నారు కదా. ఊరికే మనుషులతో మాట్లాడుతూ విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు. కొద్ది మాటలు పలుకువాడు జ్ఞాని అగును, పెక్కు మాటలు పలుకువాడు బుద్ధిహీనుడగును. మాటల్లో మన సమయం అంతా వృధా అయిపోతుందండి. కొందరికి నిద్ర అంటే నిద్ర మత్తులో సమయం అయిపోతుంది. మంచి నిద్రపోయిన వాడు ఒక 6 గంటలు 7 గంటలు నిద్రపోయాక అసలు ఇక నిద్ర రాదు, ఫ్రెష్గా ఉంటాడు. కానీ ఆ మగత నిద్ర, ఆ కలత నిద్ర, ఆ సమాధానము లేని నిద్ర, ఎంతసేపు నిద్రపోయినా తృప్తి లేదు, నిద్రపోతూనే ఉంటాడు డే అండ్ నైట్. మందమతులారా అన్నాడు చూడండి ప్రభు. అలాగా మందంగా ఉంటుంది. వారికి ఏది గ్రహించుకోలేరు, ఏది నేర్చుకోలేరు, ఏది సాధించలేరు. ఎంతమంది నిద్రమత్తుతో తమ జీవితాలను పాడు చేసుకుంటున్నారు. ఎంతమంది పెక్కు మాటలతో జీవితాన్ని పాడు సమయాన్ని పాడు చేసుకుంటున్నారు. ఇంకా మన సమయాన్ని అనవసరమైన వాదనలు పెట్టుకోవద్దని బైబిల్ స్పష్టంగా చెబుతుందండి. వాదనకు దిగే వరకు మరో వ్యక్తితో మనం మాట్లాడిన అవసరం లేదు. మనం ఏదన్నా చెప్పినప్పుడు వారు అంగీకరిస్తే ఓకే, లేదంటే సరే, అంతటితో వదిలే. వై ఆర్ యూ ప్రెస్సింగ్ హిమ్? వాడిని ఒప్పించాలని నువ్వెందుకు ప్రయత్నిస్తావు? నువ్వు వాదనలో గెలవాలని ఎందుకు ఆశిస్తావు? యథార్థమైన అన్న దానికోసం వాదించాల్సిన అవసరం లేదు. తప్పును ఒప్పుగా చేయడానికే వాదనలు అవసరం. అవునండి, ఈ రోజుల్లో కోర్టుల్లో సమయం అంతా పోతుందట. దేనికో తెలుసా? తప్పు ఒప్పుకుంటే అయిపోయింది. అక్కడ ఆ తప్పును ఒప్పించటానికి నానా విధాలుగా ప్రయత్నించి వాదనలు జరుగుతూ ఉంటాయి. ఎవరితోనూ అనవసరమైన వాదన పెట్టుకోకండి. ఓకే, సరేనండి, మీరు అనుకున్నది మీకు, నేను అనుకున్నది నాకు. వీఆర్ నాట్ అగ్రీయింగ్ మీన్స్ దట్స్ ఆల్, లీవ్ ఇట్ ఆఫ్. మీకు నాకు ఇంకా ఆర్గ్యుమెంట్ వద్దు. ఇంట్లో కూడా భార్యాభర్తలు కానీ, బిడ్డలతో కానీ, తల్లిదండ్రులతో కానీ, ఏదైనా విషయంలో కానీ వాదనలు పెట్టుకుంటున్నప్పుడు మన సమయాన్ని వృధాపరుచుకుంటున్నాం. ఇంకా మన సమయంలో తిండి కొరకు ఈ రోజుల్లో చాలామంది తమ సమయాన్ని వృధాపరుచుకుంటారు. ఏంటేంటో చేసేద్దాం అనుకుంటారు, తినడానికి టైం లేదంటారు. దానివల్ల ప్రయోజనం ఏమని చెప్పండి? ఎవరో కొండను దవ్వి ఎలకను పట్టాడంట. అట్లా ఎంతో ప్రయాసపడుతూ ఏదో చిన్న పని కోసం అనవసరమైన ప్రయాస. దాన్ని ప్రభు అన్నాడు, విస్తారమైన పనులమ్మా నీకు. నీ సమయం అంతా పనులు అంటున్నావు. ఏం పనులు అవి? విస్తారమైన పనులు, అనవసరమైన పనులు, ఎక్స్ట్రా పనులు వద్దు. మీ పనుల భారము దేవుని మీద మోపు. ఆయన నీ పనిలో నీకు తోడుంటాడని కూడా బైబిల్ చెబుతుంది. మనం అనవసరమైన పనులు పెట్టుకొని, అనవసరమైన లావాదేవీలు పెట్టుకొని, వ్యాపారాలు పెట్టుకొని, ఆర్గ్యుమెంట్లు పెట్టుకొని, లేక నిద్రపోతూ, లేక తిండి కోసం మరి పలు విధాలుగా మన సమయాన్ని వృధాపరుచుకుంటున్నాం. మీరు సద్వినియోగపరుచుకోవాలంటే మీ సమయాన్ని, నేను మళ్ళీ చెప్తున్నా, దేవుడితో గడిపిన ప్రతి సమయం ఇట్స్ అన్ ఇన్వెస్ట్మెంట్. ఏంటంటే అది అనేక రెట్లు ఆశీర్వాదాన్ని నీకు ఇస్తుంది. దేవుని కొరకు చేసిన ప్రతి పని
మీకు గొప్ప ప్రతిఫలం ఇస్తుంది. ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థం కాదు అని ఎప్పటికీ కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఆసక్తి గలవారై ఉండు నేను వాక్యం సెలవిస్తుంది. దేవుని వాక్యాన్ని ధ్యానించేవాడు ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. దేవుని సన్నిధిలో గడిపేవాడు ఆయన స్వభావాన్ని, ఆయన మనస్సును ఎరగలుగుతాడు. ఆయన సన్నిధిలో ఆయన శక్తిని పుంజుకోగలుగుతాడు. ఎలా గడుపుతున్నారు మీ సమయాన్ని? ఎంతసేపు దేవునితో గడుపుతున్నారు? ఎంతసేపు లోక కార్యాలు గడుపుతున్నారు? ఎంత కాలం అయిపోయింది? ఎన్ని సంవత్సరాలు అయింది మీ జీవితంలో? ఏం సాధించారు? మీ వయసు ఎంత? మీ వయసుకు తగినంత సాధన జరిగిందా? ఇంకా ఎవరి మీదనో ఆధారపడుతూ, ఇంకా ఏదో ఆకాశం నుంచి ఆశీర్వాదం వస్తుందని కనిపెడుతూ, ఇంకా ప్రభుత్వాలు ఏవో ఇస్తారో నాకు అని కాళ్ళు చెప్పుకొని కూర్చుంటే అవ్వద్దండి. చేతికి నీకు వచ్చిన పనిని శక్తి లోపం లేకుండా చేయి. నువ్వు ఏ పని చేసినా దీవించబడతావు. నీ సమయాన్ని సద్వినియోగపరుచుకో. సంథింగ్ పెట్టుబడి పెట్టడం. మనం వ్యవసాయదారుడు విత్తనాలు విత్తుతాడు, కష్టపడి విత్తుతాడు, అందువలనే సంతోషంతో పనులు కోసుకుంటాడు. అతను పడ్డ ప్రయాసానికి ఎన్నో రెట్లు ప్రతిఫలం తిరిగి పొందుకుంటున్నాడు. మనం దేని మీద మన సమయాన్ని ఉపయోగించుకుంటున్నాం? మన సమయాన్ని జుర్రుకుని అనవసరమైన వాటిలో మన శక్తిని, మన ధనమును, మన సమయాన్ని, సామర్థ్యాన్ని పాడు చేసే వాటి మీద మనసు పెట్టుకుంటున్నామా? లేక వాటిని మల్టిప్లై అధికముగా చేయగలిగిన వాటి యందు మన సమయాన్ని ఉంచుతున్నామా? పిల్లలతో సమయం గడపడం వేస్ట్ అనుకుంటారండి చాలామంది. తల్లిదండ్రులు బిడ్డల కొరకు డబ్బు సంపాదించవ్వాలని ఆశపడుతున్నారే కానీ బిడ్డలతో సమయం గడిపే ఆ ప్రేమ, ఆ ఆప్యాయత, ఆ అండర్స్టాండింగ్, అది పిల్లలతో కలిగి ఇంటర్ కనెక్ట్ అయి ఉండాలన్నది మర్చిపోతున్నారు. అందుకనే పిల్లలు ఎదిగొచ్చినప్పుడు తల్లిదండ్రులకు బిడ్డలకు అసలు ఎక్కడ పొసగటం లేదు. తల్లిదండ్రులు వాసన గిట్టడం లేదు బిడ్డలకి ఈ రోజున. ఎందుకు? నువ్వు డబ్బు కోసం ప్రయాసపడ్డావు, డబ్బు ఇచ్చావు. నీ బిడ్డలకి డబ్బు పాడు చేస్తుంది వాళ్ళకి వాక్కును, దేవుని వాక్యం ఇవ్వలేదు, వారికి ప్రేమను పంచలేదు, వారికి నీ అనుభవాలు పంచలేదు, నీ కష్టసుఖాలు నీ బిడ్డలకు పంచలేదు. కాబట్టి నీతో వాళ్ళు పాలిభాగస్తులు కాలేకపోతున్నారు. దేవునితో గడిపే ప్రతి క్షణము, దేవుని నామములో మన కుటుంబాలతో, మన బిడ్డలతో గడిపే ప్రతి క్షణము సద్వినియోగపరచబడుతుంది. ఇప్పటికే మీ జీవితాల్లో ఎంతో వృధాపరుచుకున్నారేమో. ఇప్పుడైనా మీ సమయమును సద్వినియోగపరచుకోండి. ప్రతి చోటకు మీరు ప్రయాణమై వెళుతున్నప్పుడు ఇక్కడికి వెళ్ళటం అవసరమా? ఇది ఎంత దూరం? ఇది ఎంత ప్రయాస? దీనివల్ల ఎంత ప్రయోజనం ఉందని గ్రహించుకొని వెళ్ళండి. 10 రూపాయల కోసం 100 రూపాయలు పెట్రోల్ ఖర్చు పెట్టుకోవటం వల్ల ప్రయోజనం ఏముందండి? నీళ్ళలో ఉన్న ఏదో ఎద్దును కొనుక్కోవటానికి ఉన్న పొలం అమ్ముకున్నాడంట ఒకడు. తీరా చూస్తే అది ఒట్టి కొమ్ములు మాత్రం నీళ్ళల్లో పెట్టి బేరం వేశారంట. అట్లా ఈ రోజున ఎంతోమంది కష్టార్జితాన్ని తీసుకెళ్ళి ఎక్కడో పెట్టి మోసపోతూ జీవిత కాలం అంతా పడ్డ శ్రమనంతట్లో ఎటువంటి ప్రయోజనం లేకుండా ఉన్నారు. ఈ రోజు నుంచి ప్రభువా నా సమయం సద్వినియోగపరుచుకోవడం నాకు నేర్పించు అని అడుగుదామా? ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, దినములు గతించుచున్నవి నాయన, చెడ్డ దినములని, భయంకరమైన దినములని, అంత్యకాలంలో ఉన్నామని గ్రహించి నీ రాకడ దగ్గర ఉందని గమనించి మాకు అప్పచెప్పిన బాధ్యతలు నెరవేర్చడానికి మేము నమ్మకస్తులమై మాకిచ్చిన సమయాన్ని సద్వినియోగపరుచుకొని సాధించవలసినవి సాధించుటకు, నిన్ను స్తుతించుటకు, ఆరాధించుటకు, నీ మెప్పును పొందుటకు సహాయం చేయమని క్రీస్తునామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కుడి వచ్చిన మనందరికీ ఇప్పుడున్న సదాకాలం తోడేయుడును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థనా వసతుల భారాలు 954041 నెంబర్కి, ఇతర దేశాల్లో ఉంటే 9100 నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ చేయండి. డాక్టర్ జయపల్లి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయటం మర్చిపోకండి. ప్రవచితమైతే మధ్యాహ్నం 3 గంటల హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటల కలవరి ప్రతి దూరంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడేయండి గాక. హల్లెలూయా.
కోల్కతా పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ఎంతో కాలంగా ప్రార్థిస్తున్నాం, ఎదురు చూస్తున్నట్లుగా ఈ అక్టోబర్ 20వ తారీఖు అలాగే 21వ తారీఖు 2 రోజులు బరక్పూర్లో, కలకటాలో గెట్ టుగెదర్లు ఏర్పాటు చేస్తున్నాం. తప్పక మీరు వస్తారని, టీవీ కార్యక్రమాల ద్వారా వాక్యాన్ని వింటున్న మిమ్మల్ని నేరుగా చూడడానికి, వ్యక్తిగతంగా మీకోసం ప్రార్థించడానికి, మీ ప్రార్థనా భారాలు ప్రభు సన్నిధిలో ఉంచి విజ్ఞాపన చేయడానికి ఎంతో ప్రార్థనాపూర్వకంగా అక్టోబర్ 20, 21 తారీఖుల్లో కోల్కతాలో ఈ మీటింగ్స్ ఏర్పాటు చేస్తున్నాం. ముఖ్యంగా అక్టోబర్ 20వ తారీఖు బెరక్పూర్లో అసెంబ్లీస్ ఆఫ్ క్రైస్ట్ చర్చ్ ఆవరణలో ఈ 1 డే గెట్ టుగెదర్ ఏర్పాటు చేయబడుతుంది. అలాగే 21వ తారీఖు కోల్కతా సిటీలో బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియాలో ఈ 1 డే గెట్ టుగెదర్ ఏర్పాటు చేయబడుతుంది. ఈ విషయమై మీకు ఇంకా వివరాలు కావాలంటే ఇక్కడ ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్కి మీరు కాల్ చేయండి, లేదా ఈ QR కోడ్ని మీరు స్కాన్ చేసుకోండి. చిరునామా గమనించండి. అసెంబ్లీస్ ఆఫ్ క్రైస్ట్ చర్చ్, రివర్ సైడ్ రోడ్, బెరక్పూర్, వెస్ట్ బెంగాల్, సాయంత్రం 5 గంటలకి. అలాగే అక్టోబర్ 21వ తారీఖు కోల్కతాలో బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా, న్యూ మార్కెట్ ఏరియా, జవహర్లాల్ నెహ్రూ రోడ్, ధర్మతల, కోల్కతా మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు మాత్రమే. సమయాలు, తారీఖులు గమనించండి. ఈ 2 సెషన్స్లో మీరందరూ పాల్గొంటారని, ముఖాముఖిని చూడటానికి, మీకోసం ప్రార్థించడానికి అవకాశం కలుగజేస్తారని ఆశిస్తూ మీ దగ్గరకు వస్తున్నాం. రండి, మనందరం కలిసి ప్రభువుని ఆరాధిద్దాం, దీవించబడదాం. శరణం ఈసా మసీహ్ శరణం. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు డాక్టర్ జై ఫౌండేషన్స్ అనే ట్రస్ట్ నెంబర్కి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వినని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి, వివరాలు మీకు తెలియజేస్తాం.